Ishwar, what a sudden surprise. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 19th ఫిబ్రవరి. నాకు ఇంకా నా కాంపిటీషన్ ఐసీఎన్ హైదరాబాద్ కాంపిటీషన్కి ఇంకొక 6.5 months టైం ఉంది. దీనిలో మనం మహా అయితే ఒక 2 months 10 days బల్క్ చేస్తాం. ఇప్పుడు గెయినింగ్ ఫేస్లో, అది కూడా లీన్ గెయిన్ చేస్తున్నా. దాని తర్వాత మనం కట్ ఫేస్లోకి వెళ్ళిపోతాం. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్, కానీ ఈ టైం అనేది చాలా సరిపోదు. 6 months 6.5 months టైం స్పాన్ అనేది చాలా చిన్నది. ఎందుకంటే మన న్యాచురల్గా చాలా తక్కువ పుట్ ఆన్ అవ్వచ్చు, మజిల్ కానీ లేకపోతే చేంజెస్ కానీ చాలా తక్కువ తేవచ్చు. కట్ ఫేస్లో అదొక మ్యాజిక్ అనుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం గెయిన్ అయిన మజిల్ ఉంటుంది కదా, మనం గత 1 year నుంచి గెయిన్ అవుతూనే వస్తున్నా. ఆ గెయిన్ అయిన మజిల్ అంతా మనకు కట్ ఫేస్లోనే కనిపిస్తుంది అనమాట. మన ఫ్యాట్ పర్సెంటేజ్ అని తగ్గుతుంది కదా, అప్పుడు ఆ కట్ ఫేస్లోనే కనిపిస్తుంది. అప్పుడు ఇంకా మజా వస్తుంది అనుకోండి. ఈ ఫిబ్రవరి ఎండ్ నుంచి నేను ప్రెప్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ప్రెప్ సిరీస్ ఎంతమందికి కావాలో కంపల్సరీ కమెంట్ చేయండి. ఈసారి మాత్రం క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అండ్ డైలీ వీడియోలు పెట్టడం అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నా. మీకు యూట్యూబ్ షార్ట్స్ అండ్ రీల్స్ వస్తున్నాయి కదా, అట్లా ఇంకా ఏం వీడియోస్ కావాలన్నా పక్కా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో మొత్తం నా రా వర్కౌట్ షూట్ చేస్తా. అది కూడా చెస్ట్ అండ్ బైసెప్ వర్కౌట్ ఉంది. నా గెయిన్స్కి ఏమేమి తోడ్పడుతున్నాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక్కటి కూడా దాచకుండా అండ్ ఒక్కటి కూడా ఎక్స్ట్రా వేరియేషన్స్ చూపించకుండా నేను చేసేటి వేరియేషన్స్ క్లియర్గా చూపిస్తాను. మీకు ఎండ్ వరకు స్టిక్ అయి ఉండండి, కంపల్సరీ ఏదో ఒకటి నేర్చుకుంటారు. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. సో మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నా ఇప్పుడే. అండ్ ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్తో పాటు నేను ఎంబీ వైట్స్ కన్జ్యూమ్ చేస్తున్నా. ఇది మజిల్ బ్లేజ్ డైలీ మల్టీవిటమిన్ అనమాట. ఇది నార్మల్ మల్టీవిటమిన్ కన్నా చాలా బెటర్. దీనిలో 6 essentials బ్లెండ్ ఉంటుంది. ఇది మనకు చాలా వరకు హెల్ప్ చేస్తుంది. జిమ్ గోర్స్కి అయితే ఇంకా చాలా బెటర్, ఇది బెటర్ ఆప్షన్. ఇది ఒకవేళ మీకు ఇది కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అండ్ ఈశ్వర్ ఎంబీ అనే కోడ్ యూజ్ చేయండి, మీకు ఒక మంచి డిస్కౌంట్ వస్తుంది. అండ్ మజిల్ బ్లేజ్ వెబ్సైట్ ఆర్ యాప్లో మీరు ఏ ప్రోడక్ట్స్ కొన్నా కూడా ఈశ్వర్ ఎంబీ అనే కోడ్ యూజ్ చేయండి, మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. కంపల్సరీ చెక్అవుట్ చేయండి ఒకసారి. సో మనం వర్కౌట్కి స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు చెప్పిన కదా చాలా మజిల్ గెయిన్ అయినామని. ఆ మజిల్ మీకు జస్ట్ సింపుల్గా చూపిస్తా, మీకు అర్థమైపోతుంది నేను ఎంత ప్రోగ్రెస్ చేస్తున్నా అనేది. సో ఇంకా వర్కౌట్ ఏం చేయలేం కదా, వర్కౌట్ చేయలే, పుషప్ చేయలే, ఏం చేయలే. ఆయన ఇప్పటికీ లైక్ ఈ ఆర్మ్ సైజ్ చూడండి, ట్రైసెప్ అనేది చాలా గ్రోత్ ఉందన్నమాట మనకు. సో ఇంతకుముందు అంటే ఉంటుండే, కానీ ఇంత గ్రోత్ ఉండకుండే. చిన్న చేంజెస్ చేసుకున్నా. ఆ చేంజెస్ వల్లనే నేను ఇప్పుడు ఇంకా బెటర్ ప్రోగ్రెస్ చేయగలుగుతున్నా. అండ్ ఈ హ్యాండ్ చూసుకున్నా కూడా సో హార్స్ షూ లెక్క వచ్చిందా. ఇంతకుముందు అట్లా రాకుండే, ఇంతకుముందు ఉండే కానీ అంత పర్టికులర్గా బెటర్గా రాకుండే. ఇప్పుడు వర్కౌట్ చేయలే అయినా ఇంత మంచిగా కనిపిస్తుంది. వర్కౌట్ చేసిన తర్వాత ఆర్మ్ అనేది ఇంకా ఫుల్నెస్ వస్తుంది, ఆర్మ్లో ఇంకా చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో ఈరోజు చెస్ట్ అండ్ బైసెప్ చూపిస్తా నేను ఏమేమి చేస్తున్నా అనేది, అది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది మన ఫస్ట్ వేరియేషన్లో లాస్ట్ సెట్ అనమాట. సో ఎంతవరకు పుష్ చేస్తాను చూద్దాం. టిల్ ఫెయిల్యూర్ అయితే హిట్ చేయాలి కంపల్సరీగా. సో 30-30 వేస్తుంది. ఎంతవరకు హిట్ చేస్తాను చూద్దాం. ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ 7 reps. చూద్దాం. అమ్మ మొదటికే మోసమైనట్టుందిరా. 3 4 5 6 7. చెస్ట్ని ఇంకా పుష్ చేయాలి మనం. 8 చీట్ రెప్స్ అవుతున్నాయి. 4 అసలు అంటే సూపర్ సెట్ లేవు నాకు, అంటే ఇంతకుముందు వర్కౌట్లో లేవు. లైక్ ఈ రోజు నుంచి కంప్లీట్ వర్కౌట్ ప్లాన్ అంతా చేంజ్ చేసేసిన అనమాట. ఇప్పటి నుంచి ఒక 8 weeks ఈ బల్క్లో మొత్తం ఇదే వర్కౌట్ ఫాలో అవబోతున్నా. సో ఫస్ట్ అయితే మెషిన్ ప్రెస్ చేసినాం కదా, దాంతోపాటు పెగ్ డెక్ ఫ్లై సూపర్ సెట్. సో అది ఆల్రెడీ టిల్ ఫెయిల్యూర్ అయిపోయింది. సూపర్ సెట్ కానీ చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో. మనం షూట్ చేసుకోవాలంటే ఇదే బాగా ఇబ్బంది ఉంటుంది అనమాట వీడియోస్ ఉన్న రోజు. సో ఇది ఎంతవరకు హిట్ చేస్తామో చూద్దాము. వెయిట్ కూడా మరి అంత ముందు లెక్క అంత ఎక్కువ యాడ్ చేసుకోలేదు, కానీ టిల్ ఫెయిల్యూర్ కంప్లీట్ పోతున్నాం కాబట్టి 1 15 గెస్ 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 3 4 5 7 8 9 10 11 చీట్ రెప్స్ అవుతున్నాయి లాస్ట్కి.
అమ్మా. Going off when I'm on this topic, yeah. If I ever play, I want it. You know that I'm always honest. Stay away from those who are toxic. Keep 'em out your face, no way, you don't want it, yeah. Don't try to drain my energy. The enemy is everything. It's mentally, unhealthily, spreading like a rare disease, but I won't let it get to me. సో ఇది మన థర్డ్ వేరియేషన్, సెకండ్ సెట్, ఇంక్లైన్ స్మిత్ ప్రెస్. మనం నార్మల్ డంబుల్ ప్రెస్ చేస్తాం కదా, అది చాలా బెటర్, కానీ ఇంకా దానికన్నా బెటర్ ఇది అనమాట. సో ఆడ నేను 30 kg 8 reps హైయెస్ట్ చేసిన. ఇప్పుడు 25 kg వేసుకున్నా. 25 kg వేసుకున్నా. చెప్పిన థర్డ్ వేరియేషన్ సెకండ్ సెట్కే ఒకసారి మీరు చూడొచ్చు, చాలా మంచి పంప్ అయింది. అట్లనే మజిల్ కూడా చాలా పెయిన్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూద్దామా, కొంచెం అడ్జస్ట్ చేసి చూద్దాం. 6 reps అనుకుంటున్నా, ఎందుకంటే చాలా కష్టం అవుతుంది. అమ్మ, ట్రైన్ కొట్టేయచ్చు. 2 3 4 5. కొంచెం బెండ్ చేయవా బ్రో? కొంచెం బెండ్ చేయి. 6 7 8. అమ్మ, 6 అనుకున్నా, 8 ఒకటి. వినిపించా బ్రో నీకు? ఇంకొక సెట్ ఉంది. సో మ్యాక్సిమం మనం వర్కౌట్ చేసేటప్పుడు ఎక్కువ వీడియో షూట్ చేయాలనిపించదు, ఎందుకంటే మ్యాక్సిమం వీడియో పైన ఫోకస్ ఉంటుంది. ఎట్లా వస్తుంది, మంచిగా వస్తుందా లేదా అంటే మనం ఇప్పుడు అప్పర్ చెస్ట్ కనిపించాలి కదా మనకు, అప్పర్ చెస్ట్ కనిపిస్తుందా లేదా దీనికి అనేది. సో అది పోయింది, కానీ అట్లా అదే ఉంటుంది అన్నమాట మైండ్లో. అందుకే ఎక్కువ వీడియో తీయడానికి ప్రిఫర్ చేయను, కానీ రా వర్కౌట్ చూపిస్తాను కంపల్సరీ అన్నీ ఏమేమి ఉన్నాయి అనేది. సో ఇట్లానే పోతుంది రా వర్కౌట్. సో మీకు బోర్ వస్తే మీరు ఏదేది వేరియేషన్ ఒకసారి నోట్ డౌన్ చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కూడా మీకు పెడుతున్నా చూడండి. ఇంక్లైన్ స్మిత్ ప్రెస్ ఇంకో సెట్ ఉంది, అది కాకుండా చిన్నప్స్, బిహైండ్ బ్యాక్ కర్ల్స్ అవన్నీ ఉన్నాయి, అవి చూపిస్తాను మీకు. అండ్ ఇది నా కొత్త వర్కౌట్ షెడ్యూల్. ఇంకో 8 weeks ఉంటుంది అన్నమాట ఇది కంపల్సరీగా. అండ్ అప్పుడే ఎగ్జాస్ట్ అయిపోయినా. సో మజిల్ ఫైబర్స్ చూడవచ్చు. అమ్మ, క్లీవేజ్ చూపిస్తున్నట్టు. బైసెప్ స్టార్ట్ చేసేది చిన్నప్స్తో స్టార్ట్ చేస్తున్నా. నేను చాలా బిగినింగ్ స్టేజ్లో చిన్నప్స్ చేస్తున్నా, అంటే ఒక 1.5 year ముందు. దాని తర్వాత నేను అంత చిన్నప్స్ గురించి పట్టించుకోలేదు, కానీ ఇప్పుడైతే బైసెప్ 4 వేరియేషన్స్ ఉన్నాయి. చిన్నప్స్ కూడా ఒక వేరియేషన్లకు యాడ్ చేస్తున్నా కాబట్టి 4 వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్నప్స్ చేస్తున్నా. సో వర్కౌట్ చేయకన్నా ముందే మంచిగా పంప్ అయింది. 1 2 చిన్న పైకి పోవాలి. 3 4 5 6 7 till failure. 10. ఏమైనా మాట్లాడండి. సో ఇది సెకండ్, అంటే మన బైసెప్కి సెకండ్ వేరియేషన్ వచ్చేసి బిహైండ్ బ్యాక్ కర్ల్స్ కేబుల్తో చేస్తున్నా. ఇది సెకండ్ సెట్, అంటే సెకండ్ వేరియేషన్లో సెకండ్ సెట్ నాకు ఇది. లాంగ్ హెడ్ పైన చాలా మంచిగా ఫోకస్ అయితే మంచిగా పడుతుంది. అండ్ ఇంతకుముందు చేసినప్పుడు నేను నా షోల్డర్ అనేది ఇట్లా పెడుతుండే, అయితే షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ ఉండే. ఇప్పుడు ఏం చేసిన అంటే షోల్డర్ డౌన్ చేసిన, కంప్లీట్గా డౌన్ చేసి మీరు ఈసెంట్రిక్లో కూడా మీ లాంగ్ హెడ్ పైన ఈసెంట్రిక్లో కూడా మీ లాంగ్ హెడ్ పైన మీరు ఫీల్ అవ్వచ్చు మీ మజిల్ టెన్షన్ అనేది. చూడండి, ఇది ఒక గత 3 weeks నుంచే చేస్తున్నా అంతే, కానీ చాలా మంచిగా ఉందమ్మా. 5 6 కొంచెం అలవాటు చేసుకోవాలి ఇది అంతే. 7 ఎల్బో మూమెంట్ వస్తుంది. 8 9 అమ్మ. నార్మల్గా అయితే 15 kgతో నార్మల్ కర్ల్స్ చేస్తాం కదా ముంగట, అట్లయితే ఎక్కువనే వస్తుండే రెప్స్, కానీ ఇట్లా కొంచెం తక్కువ వస్తున్నాయి. ఏంది బ్రో ఇంత తక్కువ వెయిట్స్ లేపినా కూడా అంత మంచి గెయిన్స్ ఎట్లా వస్తున్నాయి అనుకుంటూ ఉంటారు కొంతమంది. నాకు డిఎంలో కూడా అవే వస్తాయి, బ్రో ఏంది బ్రో నువ్వు ఇంత తక్కువ వెయిట్స్ లేపినా కూడా నీకు ఎందుకు అంత మంచి ప్రోగ్రెస్ ఉంది అని. అయితే
అదే పెద్ద మ్యాజిక్ కాదు. నేను వర్కౌట్ చేసేది అంతా టిల్ ఫెయిల్యూర్ వరకు హిట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఏ వేరియేషన్ చేసినా కూడా టిల్ ఫెయిల్యూర్ వరకు హిట్ చేస్తా. అండ్ ఇంకోటి 5 కిలోల నుంచి స్టార్ట్ చేసి, అంటే వార్మప్స్ అంటే 5 కిలోలు తీసుకోవడం, తర్వాత 15, 20 అట్లా చేయను నేను. జస్ట్ ఇప్పుడు అంటే ఒక 2.5-3 months నుంచి నేను చేంజ్ చేసింది ఏంటంటే, 3 months ముందు నుంచి నేను చేంజ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే 75% వెయిట్. అంటే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ 30 kgతోని మన మెషిన్ ప్రెస్ కొట్టినా కదా, డైరెక్ట్ 20 kgతోనే స్టార్ట్ చేశాను అనమాట నేను. 20, 25, 30 అండ్ ఇప్పుడు 30 సమ్వేర్ అరౌండ్ 7 reps అట్లా వచ్చినాయి అనుకుంటా, 7 to 8 reps. అది 12 రాగానే మళ్ళీ వెయిట్ ఇంక్రీజ్ చేస్తా, 20 నుంచి స్టార్ట్ చేయ, ఎగ్జాక్ట్ 25 నుంచి స్టార్ట్ చేస్తా. చిన్న చేంజెస్ అంతే అబ్బా, చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మజా వస్తుంది. Still go, 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 yo, go, go, go. Hustle hard, hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my way, or the highway. And in the driveway is a nice range, 'cause I grind through the climb, I invite pain. You'll never hear me, bitch, nah, I don't complain. Just gotta flip the switch and you can go and obtain anything you want, anything you need. Your mind's got the key ingredient, it's belief. They deceive with the negativity, but I just slide right by that energy. ఇది మన వర్కౌట్ అండ్ నా బాడీ కండిషన్. మంచిగా గెయిన్ అయినా అని అనుకుంటున్నా. మీకు ఎట్లా అనిపిస్తుందో పక్క కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నా వర్కౌట్ కంప్లీట్గా ఇక్కడ ఇస్తా, ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్రీచర్ కర్ల్స్ కంప్లీట్ చేసుకున్నా, దాంతోపాటు హ్యామర్ కర్ల్స్ కంప్లీట్ చేసుకున్నా, స్ట్రగ్స్ కంప్లీట్ చేసిన, అండ్ కాఫ్ రైజెస్ కంప్లీట్ చేసిన. నాకు కాఫ్ చాలా తక్కువ అన్నమాట, లెగ్లోనే ఇంప్రూవ్మెంట్ చాలా కొంచెం వస్తుంది, చాలా తక్కువ ఉంది ఇంప్రూవ్మెంట్ అనేది. ఐ థింక్ మన కాంపిటీషన్ వరకు అయితే కొంచెం బెటర్ వస్తుందని అని అనుకుంటున్నా. అండ్ విడ్త్ కూడా చాలా గెయిన్ అయింది. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఒకసారి పక్కా ట్రై చేయండి. వర్కౌట్ నుంచి రూమ్కి వచ్చేసినాము. మనం రూమ్కి వచ్చేదాకా బడే బాయ్ వచ్చిండు. నమస్తే. కాదు బ్రో, మరి మా రూమ్కి వచ్చి హే ఈశ్వర్, వాట్ ఏ సడన్ సఫాయి. నువ్వు అనాలరా, దిస్ ఇస్ సడన్ సఫాయి ఫర్ మీ ఆల్సో అనాలి నువ్వు ఎంబడే. హాయ్ గాయస్, నాకు నోరే తిరగలేదు. హాయ్ గాయస్. సో ఇవాళ మేము మీకు అంటే లైక్ నేను ఈశ్వరానికి చెప్పిన, ఈశ్వర్ మనం ఒక కొలాబ్ చేసామని చెప్పేసి. అంటే ఏం వీడియో కొలాబ్ చేసామంటే, మనం రాత్తో వైరల్ అయిపోవాలని చెప్పిన నేను. అంటే ఏం వీడియో చేసాం బ్రో అంటే, నేను చెప్పిన హౌ టు డూ ఏ ప్రాపర్ మాస్టర్బేషన్ అని చెప్పి మనం ఎట్లా బంద్ చేస్తుండప్పుడు బంద్ చేసేసాము. తిన్నావా బ్రో నువ్వు? వద్దు ఇవన్నీ వద్దు, ఇవన్నీ కాదు, మనం లంచ్ ప్రిపేర్ చేసుకుందాం. సో మన లంచ్ చాలా లేట్ అయిపోయింది, డైలీ లేట్ అవుతూ ఉంటుంది. లంచ్ రైస్ 350 grams రైస్ అండ్ 100 grams పన్నీర్ అండ్ 100 grams కర్డ్ ఉంది. లైక్ ఆలివ్ ఆయిల్ అవన్నీ క్యాలరీస్ కౌంట్ చేస్తాను అనమాట అది. సో ఇదే మన లంచ్, చాలా లేట్గా తీసుకుంటాం మీకు తెలిసిందే. అండ్ వర్కౌట్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ దానివల్లనే నాకు మంచి గెయిన్స్ ఉన్నాయి. లైక్ నేను ఏదైనా ఏం చెప్తలేను, లైక్ నేను ఏం తింటున్నా అండ్ నేను ఏం వర్కౌట్ చేస్తున్నా, ఎట్లాంటి వేరియేషన్స్ చేస్తున్నా, ఎంతసేపు చేస్తున్నా, అవే చెప్తున్నా మీకు అన్ని. లైక్ ఉన్నది ఉన్నట్టు కంప్లీట్గా చెప్తున్నా నేను, ఏది దాచకుండా, ఏది స్కిప్ చేయకుండా, మన వాళ్ళకి అవసరం అనుకునే అన్నీ చెప్పేస్తున్నా. ప్రతిదీ కంపల్సరీ ఇవి ఫాలో అవ్వండి. ఇంకోటి, మీరు పుష్ చేయండి 100%. మీరు ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు 3, ఇప్పుడు నా 3 years అయింది. 3 years డెడికేటెడ్గా ఉన్నా నేను, కాబట్టే నేను ఇంతవరకు రాగలను. నేను చీట్ మీల్స్ చేసిన, నేను మధ్యలో వర్కౌట్లు ఆపేసి ఉండే, అవన్నీ జరుగుతుండే ప్రతి ఒక్కరి లైఫ్లో. కానీ బయటకు వెళ్ళి వచ్చి న్యాచురల్గా బాడీ ఇంత అచీవ్ చేయలేరు అని అంటారు కదా. ఫస్ట్ ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీరు కన్సిస్టెంట్గా కన్సిస్టెంట్లీ ఒక 1 year ఉండండి. 1 year ఉన్న తర్వాత మాట్లాడండి ఆ మాట. నాకు ఆ కమెంట్లు చూసి అసలు ఎగ్జాస్ట్ అయిపోతున్నాను నేనైతే ఘోరంగా. ఏంది అంటే మన వాళ్ళకి నాలెడ్జ్ లేకనా, లేకపోతే ఎవడో చెప్పింది ఈయన, లేకపోతే ఏంది నాకు అర్థమైతలేదు అసలు. నార్మల్గా బేసిక్గా వచ్చి మాట అనేసిపోతారు. నేను మ్యాక్సిమం అంటే హార్ట్కి ఏం తీసుకొని, మైండ్కి ఏం తీసుకొని అవి. కానీ ఈ మధ్య వచ్చే కమెంట్లకు మాత్రం మస్తు ఎగ్జాస్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు డైట్ చూపిస్తే అది కాదు, అది మెయిన్గా యూజ్ చేస్తారు చూడు, అది చూపియు, ఎనబాలిక్ చూపియు, అదే ఇంజెక్షన్ ఇచ్చుకుంటారు అది చూపి, ఏందో నాకు అర్థం కాదు ఇలా బాధ ఏందో అనేది. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రై చేయండి. ఇప్పుడు నాకు 3 yearsలో 1 year అక్కడిక్కడ పోయింది అనుకోండి ట్రైనింగ్ నాది. 2 years, గత 2 years నుంచి నా కాంపిటీషన్ కన్నా ఒక 6 to 7 months ముందు నుంచి నేను స్ట్రిక్ట్గా ఉన్నా.
స్ట్రిక్ట్గా అంటే కంపల్సరీ నేను ఏమైనా కూడా నా క్యాలరీస్ ఇంటేక్ హిట్ చేస్తాను, నా ప్రోటీన్ ఇంటేక్ హిట్ చేస్తా. ఒక 2-3 రోజులు గ్యాప్ వచ్చినా కూడా దాని తర్వాత ప్రాపర్గా మళ్ళీ స్టార్ట్ చేస్తా. టిల్ ఫెయిల్యూర్ హిట్ చేస్తా. అన్నీ నోట్ డౌన్ చేసుకుంటా నేను. ప్రతిదీ ఏం తింటున్నా అన్న కాడికి వెళ్ళి ఇప్పుడు ఏం వర్కౌట్ చేసినా అనేది నోట్ డౌన్ చేసుకుంటా. కనిపిస్తుందో లేదో మీకు? నోట్ డౌన్ చేసుకుంటున్నా రోజు ఏం తింటున్నానో కూడా మీకు చూపిస్తా. ఫ్యాట్ సీక్రెట్ అని ఒక యాప్ ఉన్నది, దానిలో చేసుకుంటా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తా మీకు. చూడవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎంత క్యాలరీస్ అయిందో. ఇట్లా ప్రతిదీ నోట్ డౌన్ చేసుకొని 2.5 సంవత్సరాలు అనుకోండి, ఇక స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసి 2 సంవత్సరాలు అనుకోండి, అక్కడికి అంత మెయింటైన్ చేస్తే నాకు ఫిజిక్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నన్ను కూడా అరే వీడి లెక్క అచీవ్ చేయొచ్చురా ఇంకా న్యాచురల్గా అనుకొని ఇంకా కొత్త వాళ్ళు వస్తున్నారు, అది హ్యాపీనెస్ మాకు. అట్లా చెయ్యొద్దు, అట్లా చేయడానికి రాదు, కాంపిటీషన్ ఎక్కితే ఎనబాలిక్ అని మాత్రం అనుకోకండి ప్లీజ్. అదొక్కటి. ఎగ్జాస్ట్ అయిపోయినా కాబట్టి చెప్తున్నా. మీకు అర్థమవుతుంది నా ఫేస్ ఎక్స్ప్రెషన్లో కూడా ఎంత ఎగ్జాస్ట్ ఉన్నానో, ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నానో ఆ కమెంట్ల నుంచి. అది ఇప్పుడైతే ఆకలి ఘోరంగా అవుతుంది, లేట్ చేయకుండా తినేస్తా. అండ్ వీడియో ఎట్లా అనిపించిందో పక్కా కమెంట్ చేయండి, మర్చిపోకండి. వీడియో ఎట్లా అనిపిస్తున్నాయి మీకు, ఇంకా ఎట్లాంటి వీడియోలు కావాలనేది పక్కా కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్త కంటెంట్ తీసుకొస్తున్నా. కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. దట్స్ ఇట్ గైస్ ఫర్ వీడియో. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, కొంచెం లేట్ అవుతుంది. అండ్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్.